మనకు మొత్తం 64 కళలు ఉన్నాయట. కళలంటే నిద్రపోతే వచ్చే కళలు కాదు, నిద్రపోకుండా చేసే కళలు అంటే కళా పోషణలు. ఆ 64 కళల్లా చోర కళ కూడా ఒకటి. అంటే కొంపలు ముంచుడు, మంది సొమ్ము ఎతకబోవుడు, లూటీలు చేసుడు గిదన్నట్టు. గదే దొంగతనాల గురించే చెప్తున్నా. మరి దొంగతనాలు చేసుడు కూడా అందరితో అయ్యేది కాదు. దానికో పద్ధతి, దానికో విజను, దానికో కథ, దానికో కార్ఖానా ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. పాపంకి పెద్ద మనుషులను చూడుర్రి ఎంత రందితున్నారో. ఎందుకు రందంటారా, వీళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరోళ్ళు. ఆలుమగలు రోడ్డు మీదకి వెళ్ళి లూనా బండి మీద పోతుంటే ఈ పెద్దమ్మ మెడలకెళ్ళి దొంగలు బంగారు గొలుసు ఎత్తుకోపోయినట. బంగారుది, అది కూడా పుస్తలు తాడటంలా. పైసలు పోయినా మంచిదే గాని బంగారం పోతే మనసుకు ఎంత తక్లీఫ్ అనిపిస్తుంది చెప్పు. పాపం ఈ పెద్దవనైతే బెంగటిల్లింది, పురాగా నల్లపూస అయిపోయింది. అసలు దొంగలు ఎట్లా వచ్చిరు, ఎట్లా అట్కాయించిరు, ఎట్లా ఎత్తుకపోయారు, కండ్లకు గట్టినట్టు సీన్ టు సీన్ చేసి మరి చూయిస్తారు చూడు. కానీ అక్కడ పోలీసులు షార్ప్ ఉన్నరోళ్ళ ముసలవ్వ మెడల్కెళ్ళి గొలుసెత్తుకపోయి ఆ అవ్వకు నిద్ర లేకుండా చేసిన ఆ దొంగల కోసం వీళ్ళు నిద్ర మానుకొని మరి దేవులాడిరు. దొరకనే దొరికిర్రు. గిట్ల దిష్టి బొమ్మలకి నిలబడ్డారు చూడు, ఈ దివారగాలే వీళ్ళ చేతుల గాలి బుట్ట. అడ్డగూడూరుకు చెందిన సోమయ్య అనే 76 సంవత్సరాల అతను, అదేవిధంగా అతని భార్య సోమమ్మ, వాళ్ళ బిడ్డ ఇంటికి ముసిపట్లకు టీవీఎస్ ఎక్సెల్లో అడ్డగూడూరు నుంచి బయలుదేరడం జరిగింది. 4 గంటల సమయంలో కారులో 2 వ్యక్తులు వచ్చేసి వాళ్ళని 3 తులాల బంగారు పుస్తల దాటుని తీసుకొని పోవడం జరిగింది. అనాజిపురం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా అందులో 2 వ్యక్తులు ఉండడం జరిగింది. వాళ్ళని విచారించగా ఈ ఏరియాకు ఏదైతే 29వ తారీఖు అఫెన్స్ జరిగిందో దాన్ని వీళ్ళే చేసినామని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇలాంటి నేరాన్ని చేసేసి చెరొక గొలుసు తీసుకునే వాళ్ళని అనుకొని మళ్ళీ ఈ ఏరియాకు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వాళ్ళిద్దరిని పట్టుబడి చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. వాళ్ళ కథ అట్లున్నదా? ఇప్పుడు వీళ్ళ కథ చూడుర్రి. సంగారెడ్డి జిల్లా జిన్నారం కాడనొల్ల వీళ్ళ కళాపోషణ చూడుర్రి. అర్ధరాత్రి దాటింది, 2 అయింది. లోకమంతా నిద్రపోతే వీళ్ళు ఉదయించే సూర్యులు లెక్క రంగలకు దిగిర్రు. మూతులకు మాస్కులు, మఫ్లేర్లు చుట్టుకొని దొంగతనాలకు దిగబడ్డరు. 2-3 ఇండ్లను లూటీ చేసిరట. ఆగురు ఇంకున్నారు. వీళ్ళను కూడా చూడుర్రి, లేకుంటే ఫీల్ గారా. ఎవరెవరినో చూయించిర్రు, మమ్మల్ని చూయించలేదని గద్వాల దొంగలు ఫీల్ అయితే ఎట్లా? డిఎస్పీ ఆఫీస్ కు దగ్గరలోనే ఒక మెడికల్ దుకాణం ఉన్నది. దొంగలు ఆ మెడికల్ దుకాణాన్ని కూడా ఇడిచిపెట్టకుండా అండ్లున్న పైసలు, జరం గోళీలు, దగ్గు మందులు ఎత్తుకపోయినట. గిట్ల మోపై రోళ్ళ కాదోళ్ళ గిట్ల దొంగ సొమ్ముతోని కడుపు రింపుకుంటే ఏం బరకతుంటది ఇళ్లకు? తిండి ఏమన్నా పేకి పడుతుందా? గింత కష్టపడి నిద్రపోంగా దొంగతనాలు చేసే బదులు ఏదన్నా పనులు చేసుకోవచ్చు కదా. ఓహో, వాళ్ళు అట్లా చేసుకోరు. దొంగతనాలు చేయకుండా వాళ్ళ చేతులకు చీదర పుట్టినట్టు అవుతుంది కావచ్చు.